తగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు, మేషెకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫాతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీజు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమునందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సేలా, సేబా, హవిలా, సప్తా, రాయమా, సబ్దాకా అనువారు. రాయమా కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఏరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివే, రహోబోతో, తీరును, కాలాహును, నినివేకును, కాలాహును మధ్యనున్న రేసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీలను, పత్రుసీలను, కస్లుహీలను, కప్తరీలను కనెను. ఫిలిస్తీయుల కస్లుహీలలో నుండి వచ్చిన వారు కానాను తన ప్రథమ కుమారుడకు సీదోనును, హేతును, యోబుసీలను, అమోరీలను, గిల్గాషీలను, హివ్వీలను, ఆర్కీలను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములలో లాషా వరకును ఉన్నది. మీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము కలిగెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరానును వారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేకు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలాపును, హసర్మా వేతును, ఏరాహును, హదోరమును, ఊజాలను, దిక్లాస్, ఓబేలును, అభిమాయేలును, షేబాను, ఓపేరును, హవిలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు వేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా
ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయుదలచి ఏవైనాను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఏలైనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 గలవాడై జలప్రవాహం గతించిన 2 అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 70 మంది 4 బ్రతికి పేలెగును కనెను. ఏబేరు పేలెగును కనిన తరువాత 430 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలెగు 30 బ్రతికి రహీనును కనెను. పేలెగు రయీనును కనిన తరువాత 290 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరుగు 30 బ్రతికి నాహోరును కనెను. సెరుగు నాహోరును కనిన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 190 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరాహు వంశావళి ఇదే. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాం భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాం భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకును కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారాన్లో మృతి పొందెను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన దానిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాహాము షేకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోల దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకను ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో
నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపుదురేమో, నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఏలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొనమని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని